విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ హైస్కూల్ ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మార్షల్ ఆర్ట్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ బెల్టుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలంటే శారీరక శ్రమతో కూడిన క్రీడల్లో అభ్యసిస్తే ఆరోగ్యంతో పాటు విద్యా అవకాశాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సాధనతో బెల్ట్ గ్రేడింగ్లను సాధించిన విద్యార్థులకు బెల్టులను ప్రదానం చేసి ఆయన అభినందించారు. కార్యక్రమం బెల్ట్ గ్రేడింగ్, అలాగే ఎల్లో బెల్ట్, వైట్ బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, ఆరెంజ్లో మళ్ళీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, అలాగే బ్లాక్ బెల్ట్ దాకా మీరు అందరూ పోటీ పడాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి రాఘవేంద్ర గారికి, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న ప్రతినిధులకి, పేరెంట్స్కి, ఇక్కడ వచ్చిన చిన్నారులు అందరికీ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ప్రతిరోజు సాధన చేసి మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాక కరాటేలో వచ్చేటువంటి అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే పేరెంట్స్ వాళ్ళ పిల్లలని మార్నింగ్ బిఫోర్ స్కూలు, ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో కనీసం ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసినట్లే శరీరం బాగా దృఢత్వంతో ఉండి వాళ్ళకి తెలివితేటలతో చదువులో బాగా రాణిస్తారు. చదువులతో బాగా రాణించినప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఉద్యోగాల్లో వచ్చే అవకాశాలను కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. చాలామందికి ఇటువంటి విషయం పట్ల నిర్లక్ష్యం చేయడం, అలాగే కార్పొరేట్ స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్స్ నడుపుకుంటాము, అలాగే ఆ తర్వాత మళ్ళీ ట్యూషన్స్ ఏర్పాటు చేసుకోవటం వలన చాలా శారీరకంగా మనుషులు ఎదగలేకపోతున్నారు. ఎప్పుడు సెల్ ఫోన్ల ద్వారా వాటిని చూసుకోవటం ద్వారా దాంట్లో గేమ్స్ ఆడేదానికన్నా శారీరకంగా ఒక 15 నిమిషాలు మీరు ఆడితే చాలా బాగుంటుంది. ఇలాంటి బెల్ట్ గ్రేడింగ్లతో ముందుకొచ్చి మీరు మంచి క్రీడాకారులుగా రాణించాలని కోరుతున్నాను. అలాగే మీ మాస్టర్స్ చెప్పిన విధంగా మీరు శ్రద్ధగా వచ్చిన ఒక ½ అవర్లోనైనా మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నటువంటి వారికి, చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.